ఇవాళకి కూడా బాబు గారిని కలవాలంటే మేము 25 లక్షలు 50 లక్షలు డొనేషన్ ఇస్తామంటే ఏదో ఒక అకేషన్కి కలుపుతారు, ఏదో ఒక రోజు చెప్పి కలుపుతారు. బాబు గారిని కలవాలనుకున్న వాళ్ళు ఈ విరాళాలు ఇస్తుంటారు, ఆయనతో ఏదైనా పని కావాలనుకున్న వాళ్ళు వీళ్ళు. అంతే తప్పించి అన్న క్యాంటీన్కి ఎందుకు టీడీపీకి కాదు ప్రభుత్వానికి. ఇప్పుడు వాళ్ళు చంద్రబాబు గారు అధికారంలో ఉన్నారండి, కలవాలంటే వాళ్ళ కష్టం కదా. ఇప్పుడు మనం అపాయింట్మెంట్ కావాలంటే సార్ అన్నదానానికి నేను 1 కోటి రూపాయలు ఇద్దాం అనుకుంటున్నానండి అదేది అన్న క్యాంటీన్లకి అంటే రండి అంటారు, అప్పుడు కలుపుతారు, ఫోటో దిగచ్చు, అప్పుడు గబక్కన మన పని ఏదో చెప్పచ్చు ఎట్లెట్లా అనేది. ఈ ధనవంతులు తమ పనులు పూర్తి చేసుకోవడానికి ఈ విరాళం అనే ఒక కాన్సెప్ట్ నడుస్తుంది. ఇప్పుడు కూడా అట్లాగే వాడికి ఏదైనా పని జరుగుద్దంటే ఇక్కడ ఏదైనా చేస్తాడు, లేకపోతే ఎవడి సొమ్ము ఎవడో ఖర్చు పెడతాడు బేసిక్గా. ఇవాళ ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను షాప్ పెట్టాలనుకున్నాను, నా సివిల్ స్కోర్ బాగుందనుకోండి పర్సనల్ లోన్ ఇస్తాడు, లేకపోతే ప్రభుత్వం తరపున ముద్రా లోన్ ఉంది కదా 10 లక్షల దాకా ఇస్తున్నారు కదా, కోట్లేమి ఇవ్వరుగా ఇప్పుడు వాళ్ళు కూడా. లోన్ 10 లక్షల రూపాయల దాకా ఇస్తున్నారు కదా, ఆడే యజమాని ఇంక అక్కడ, అంతే కదా. ఇక్కడ మధ్యలో ఎవడో యజమాని, వీళ్ళు పార్ట్నర్షిప్ ఎందుకు, వాడే యజమాని. ఇక్కడ 10,000 రూపాయల నుంచి